హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఇండస్ట్రీకి వచ్చి 7 ఏళ్ళు అయింది. ఎస్ సార్. 2017. 70. 7 ఏళ్లలో 7 సముద్రాలు దాటిన ఫీలింగ్ వచ్చిందా? అంత పెద్దగా ఏం దాటేయలేదు సార్. ఇంకా అదే స్టార్టింగ్లో ఈదుతూనే ఉన్నాను. రీచ్ అవ్వాలి సముద్రానికి. అంటే సముద్రాలు దాటడం అంటే మామూలు విషయం కాదు. అన్ని కష్టాలు పడ్డారా అని? అంటే ఇంకా అంటే మనము రీచ్ అవుదాం అనుకుంటుంది ఎవరెస్ట్ అయినప్పుడు మధ్యలో మరి రాళ్ళు తగిలాయి అని అంటే తగులుతాయి. అది డెఫినెట్లీ వెన్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ అంత పెద్ద విషయానికి మీరు ఏం చేస్తున్నప్పుడు మధ్యలో నాకు దెబ్బలు తగిలాయి, నాకు కష్టాలు వచ్చాయి అని అంటే మరి ఎందుకు చేసుకున్నాం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ వీటిని కష్టాల్లా కాకుండా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లా చూస్తూ ముందుకెళ్ళాలి. ఈ టైటిల్ అంటేనే ఒక స్పీడ్కి సంబంధించిన టైటిల్ కదా. ఎస్ సార్. ఆ స్పీడ్ మీ కెరీర్లో ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంది, లేకపోతే దానికి రీజన్ ఏంటి? అంటే ఇది ఈ టైటిల్ భజే వాయువేగం. ఇప్పుడు వేగం అనేది ఐ వుడ్ సీ లైక్ ఇప్పుడు మనము ఎంత మనలో అది ఎంత ఉంది అనేది మన కెరీర్లోనో లేకపోతే మనకు జరుగుతున్న రిజల్ట్స్లోనో కాదు. నా సినిమా ఆడలేదు, ఎగ్జాంపుల్ నా సినిమా ఆడలేదు, మోర్ దెన్ 1 డే నేను దానికి టైం వేస్ట్ చేయను. ఇమ్మీడియట్లీ నేను నెక్స్ట్ రోజు వెళ్తాను, నేను జిమ్లో ముందు కంటే 2 స్క్వాట్లు ఎక్కువ కొడతాను, ముందు కంటే లైక్ ప్రిపరేషన్ ఎక్కువ చేసుకుంటాను. లైక్ ఎక్కడ మిస్ అయ్యాను ఏంటి, ఇంకేం బెటర్ చేసుకోవాలి, లైక్ మిగతా మూవీస్ చూడడము పాత మూవీస్ చూడడం, మేము ఇంకా స్క్రీన్ ప్లే అర్థం చేసుకోవడం. సో వాట్ ఐ కెన్ డూ బెటర్ అనే దానికి 1 డేలో వెళ్ళిపోతాను. సో ఆ విధంగా ఐ వుడ్ నాట్ వేస్ట్. అంటే సక్సెస్ అయినా సరే ఓకే మహా అయితే 1-2 డేస్, దాని తర్వాత ఇమ్మీడియట్గా మైండ్ దాని మీదకి నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీదకి వెళ్ళిపోద్ది. సో ఆ వేగం అనేది మనం డెఫినెట్లీ అక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ కెరీర్ రిజల్ట్స్లో. బట్ అది మన బాడీలో, మన బిహేవియర్లో, మన ప్యాషన్లో ఉంటే డెఫినెట్లీ అది అక్కడ. అంటే ఇప్పుడు వేగం అనేది ఫాస్ట్గా వెళ్ళింది కెరీర్, ఒక ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా పడిపోయిన దానికంటే స్లో అండ్ స్టడీగా వెళ్ళి అంటే ఇటుక పేర్చినప్పుడు పెద్ద గోడ అవుద్ది సాలిడ్గా. మనం డైరెక్ట్గా కట్టేద్దామని ఫాస్ట్గా కట్టేసుకుంటూ పోతే ఎక్కడ ఏమైనా చిన్న అయినా కూలిపోద్ది. అందుకే పునాది స్ట్రాంగ్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ని పెద్దగా పట్టించుకోరు, తొందరగానే బయటకు వచ్చి పట్టించుకోను కదా. దాని మీద ఎనలైజేషన్ చాలా చేస్తాను. దాంట్లో దాని గురించి బాధను, దాని గురించి ఆనందమో ఎక్కువ ఉండదు. కానీ ముందు రోజు ఫ్రైడే వస్తుందంటే ఆ ముందు రోజు పరిస్థితి ఏంటి? ఆ ముందు రోజు అయితే డెఫినెట్లీ టెన్షన్ ఉంటుంది సార్. అది అందరికీ నాకు తెలిసి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఏం పని ఉండదు మనకి. ఫస్ట్ ఇప్పుడు ప్రమోషన్స్ అయిపోయి ఉంటాయి, ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయి ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఉంటాం, అక్కడిక్కడ తిరిగేసి. ఇంకా ముందు రోజు వరకు మోస్ట్లీ ఏదో పొద్దున పూట ఏదన్నా చిన్నది ఏదన్నా ఇన్స్టాగ్రామ్ లైవ్ ఏదన్నా ఉంటుంది, కానీ అంతకుమించి వర్క్ ఉండదు. సో మీకు రేపు ఈజ్ ద డీ డే, రేపటి తర్వాత ఏదైనా సరే ముందుకెళ్ళడమే. ఇదైనా ఇది తీసుకొని ముందుకెళ్ళాం, ఇదైతే ఇలా ముందుకెళ్ళాం. బట్ చేంజ్ అయితే అవ్వబోతుంది, అది ఏదో విధంగా చేంజ్ అవ్వబోతుంది. సో రేపు అది అవుతుంది, ఈ రోజు నాకు పని లేదు అని అంటే డెఫినెట్లీ అదే ఆలోచన ఉంటుంది. దాన్ని మనం ఎంత ట్రై చేసినా ఇదవ్వదు. సో ముందు రోజు రాత్రి నిద్ర పట్టకపోవడం, ముందు రోజు కొంచెం అంటే ఎగ్జైట్మెంట్ అనుకోండి, భయం అనుకోండి, ఏదన్నా సరే అది మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా మీద నాకు తెలిసి అది ఉంటుంది. RX 100 రిలీజ్కి ముందు రోజు పరిస్థితి ఏంటి, రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? రిలీజ్కి అంటే నా పర్సనల్ ఫీలింగ్స్ అంటున్నారా? RX 100 రిలీజ్ ముందు రోజు పడుకోలేదు నేను అసలు. ఎందుకంటే ముందు రోజు రాత్రి ప్రీమియర్ వేసాం. ఆ ప్రీమియర్ తర్వాత మేము యాక్చువల్లీ సూపర్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం, రాలేదు ఆ ప్రీమియర్ నుంచి. అంటే అప్పటికి ట్రైలర్ బాగా సక్సెస్ అయింది, పిల్లారా హిట్ అయింది, ఓపెనింగ్స్ వస్తాయి అనేది కంపల్సరీ అయిపోయింది. సో ఆల్రెడీ వి అచీవ్డ్ సంథింగ్, చేయాల్సిన దానికంటే ఆల్రెడీ అచీవ్ వచ్చేసింది. అమ్మయ్య ఇప్పుడు ఏం లేదురా, సినిమా అయితే బ్యాడ్ లేదు, ఆల్రెడీ మొత్తం అంతా సెట్ అయిపోయింది, అంటే అంతా సిచ్యువేషన్ సెట్ అయిపోయింది. సినిమా బాగాలేదు అనిపించుకుంటే చాలు, మనం బయట పడిపోతాం, హిట్ అయిపోద్ది అనుకున్నప్పుడు ఆ రోజు ముందు రోజు రాత్రి ప్రీమియర్ బాగాలేదు అనే టాక్ వచ్చింది. ఏంటి ఇక్కడ దాకా వచ్చి తగిందంటే మరి ఏంటి ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ ఏంటి అంటే ఇంకా ఈ ఛాన్స్ మళ్ళీ రాదు, ఇది మళ్ళీ క్రియేట్ అవ్వదు. ఇది గనక ఏమన్నా మనం అనుకున్నట్టు అరే సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యామా
లైఫ్లో మళ్ళీ హీరో అవ్వాలి అనే డ్రీమ్ అవుతుందో లేదో ప్రాక్టికల్గా పాసిబుల్లో కాదో తెలియదు. ఆ ఆలోచనలో లిటరలీ నా రూమ్లో రాత్రి అంతా అట్లా గోడను చూస్తూ ఉన్నా, ఏం చేయాలి అని. పొద్దునకి అలా అలా 6 ఒక గంట పడుకున్నట్టున్నా మ్యాక్సిమం 5-6 ఆ టైంకి. అలా ఐ వాజ్ నాట్, ఫ్రెండ్స్ లేరు, నేనేం పార్టీ చేసుకోవట్లేదు, ఐ వాజ్ నాట్ డ్రంక్ ఆర్ ఎనీథింగ్, ఐ వాజ్ జస్ట్ అలా కూర్చొని గోడ చూస్తున్నా నేను. పొద్దున 8 ఆ టైంకి కొంచెం అలా రెడీ అయ్యి సరే థియేటర్, పొద్దున 8 భారీ వర్షం, మొత్తం ఫుల్, అంటే ఇంకా మొత్తం మామూలు వర్షం కాదు, జూలై 12 కదా, రైనీ సీజన్, హైదరాబాద్ అంతా ఫుల్ వర్షం. జనాలు థియేటర్కి వస్తారా ఇప్పుడు, ఆల్రెడీ ఇది ఉంది ఏంది అనే సిచ్యువేషన్. అప్పుడు దేవి నుంచి కాల్ వచ్చింది, ఎక్కడున్నారు సార్ ఇది అంటే, వస్తున్నాను, ఏంటి జనాలు ఉన్నారా, అదే వర్షం పడింది పెద్ద సార్, వర్షంలో కూడా ఫుల్ వచ్చేసారు, మొత్తం దేవి ఫస్ట్ షో మొత్తం హౌస్ఫుల్ బుకింగ్ అని అన్నారు. అవునా, వెళ్ళి చూసేసరికి అసలు నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా, జనాలు RX 100 అనే సినిమాకి నేను అసలు ఎప్పుడు థియేటర్ లోపల కూడా వెళ్ళలేకపోయా ప్రాపర్గా. సో ఆ రోజు నైట్ కల్లా లైఫ్ మారిపోయింది. ముందు రోజే నేను ఒక పర్టికులర్ థియేటర్, శివపార్వతి థియేటర్ అనుకుంటా, నా పేరు సూర్య, అల్లు అర్జున్ గారి సినిమా ఉండేది, నా అక్కడ మా ట్రైలర్ ప్లే చేసాం ఆ సినిమా ప్లేస్లో నెక్స్ట్ ఆ సినిమా రన్ అయిపోయింది, మా సినిమాది వస్తుంది. సో ట్రైలర్ చూసుకోవడానికి 2 days ముందు వెళ్ళా, అప్పుడు ఎవ్వరు గుర్తుపట్టలేదు, ఏం లేదు. ఫస్ట్ రోజు రాత్రి నేను చూసి జస్ట్ హాయ్ హలో అన్నట్టు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫిల్మ్ అలా చెప్దాం అనుకున్నా నేను వెళ్ళి. నాకేం తెలుసు సడన్గా నేను సెలబ్రిటీని అయ్యానని నేను ఫీల్ అవ్వను కదా. సో వెళ్ళి నేను బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు చూసి మీరే కదండి, అవును థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటే, అరే ఇక్కడే ఉన్నాడు రా అని అరిచాడు. మొత్తం జనాలు వచ్చేసారు, అంతా చిరిగిపోయి చెట్టి చిరిగిపోయి. అతను ఎవరో పాపం రోడ్డు మీద వెళ్తున్న అతను వచ్చి నన్ను బైక్ మీద ఎక్కించుకోసం తన బైక్ ఎక్కేసి వెళ్ళిపోయా. మీ వెహికల్ కూడా అక్కడ వదిలేశారు? కుదరలేదు, నా కార్ అక్కడ ఉంది, కార్కి రీచ్ అవ్వలేకపోతున్నా ఎందుకంటే బాగా జనాలు ఉన్నారు. సో నేను అట్లా ఇటు సైడ్ ఎక్కడికో వెళ్ళిపోయా, నా కార్ అక్కడెక్కడో ఉంది. ఆబ్వియస్ బౌన్సర్లు గిన్సర్లు ఎందుకు పోతాం, అప్పుడు మామూలు కార్లో వెళ్ళిపోయా, నేను మా కజిన్ గడే వెళ్ళాం మేమిద్దరం. అక్కడ దూరంగా ఉంది కారు, వాడు టెన్షన్ పడుతున్నాడు, ఏమయ్యాడు మావాడు అని. అక్కడ ర్యాండమ్ ఎవరో పర్సన్ ఆ పరిస్థితి చూసి బైక్ మీద అన్న మా బైక్ ఎక్కండి మేము దూరం తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు 2-3 గల్లీలు అవతల ఒక కొంచెం చీకట్టుకున్న ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ అప్పుడు చేశాను కదా, మా ఫ్రెండ్స్ కొంతమందికి కలవాలంటే కలుస్తా బాబు అన్న. అదే అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళా. సో అనిపించిందా హీరోని అయిపోయానని? అర్థం కావట్లేదు నాకు, అయిపోయాను అన్న 100% సింకిన్ కూడా అవ్వలేదు నాకు. నిజం చెప్పాలంటే నాకు ఫ్యూ మంత్స్ వరకు అది సింకిన్ అవ్వలే. అంటే నిన్న మొన్నటి వరకు నార్మల్గా ఉన్నా, నన్ను ఎవరు పట్టించుకోలేదు, బయటికి వెళ్తే నన్ను ఎవరు గుర్తుపట్టరు. యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలని డ్రీమ్ ఉండింది నాకు లైఫ్లో. బట్ అది నిజంగా అవుతుంది, నేను నిజంగా అయిపోయాను అనేది నాకు సింకిన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఫ్యామిలీతో బయటికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాం, సడన్గా ఇప్పుడు నేను నా కోసం నేను కొంచెం చూసుకోవాలి కదా, ఇది చేయాలి కదా అనేది ఇప్పుడు లైక్ మా ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా అది అలవాటు అయిపోయింది, ఫ్రెండ్స్ అందరికీ. బట్ ఇనీషియల్లీ కొంచెం ఉండింది అలా, ఏం జరిగిపోయింది లైఫ్లో. సొంత బ్యానర్ లేకపోతే RX 100 అనే మ్యాజిక్ జరిగేదా మీ లైఫ్లో? ఐ డోంట్ అంటే నాకు 100% తెలియదండి జరిగేదా లేదా ఏంటి అనేది. అండ్ ఆ జర్నీ కూడా డెఫినెట్, అసలు అజయ్ నేను కలవంగానే మా బ్యానర్ లేదు, మేము కలిసాము, నరేట్ చేశాడు, అంటే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసాము, నాకు నరేట్ చేశాడు. నేను అంటే నాకు ఫోటోషూట్ చేసుకున్నాడు నాది, అజయ్కి నేను నచ్చాను ఆ క్యారెక్టర్లో, లైక్ బాడీ కానీ, అంటే ఆయనకు బాడీ అంటే మీకు తెలుసా మూవీకి లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్. సో బాడీ బాగుండాలి, బియర్డ్ ఉండాలి, నేను ఎక్స్ప్రెషన్లు కొంచెం అది బాగుండాలని ఫోటోషూట్ అది చేసుకున్నాడు. నాకు ఓకే అన్నప్పుడు ఒక డెమో షూట్ చేసుకున్నాం ఇద్దరం కలిసి. ఇదంతా నేను అజయ్ కలిసి చేసుకున్నాం. ఆ డెమో అంటే మాకు వేరే ఒక ప్రొడ్యూసర్ ఉండే అప్పుడు. సో డెమో షూట్ చేసుకొని చూద్దాము అది అని అనుకున్నాము. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంక అక్కడి దాకా వచ్చిన తర్వాత అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది, సొంత బ్యానర్ అది. సో ఆ డెసిషన్ నేను తీసుకోకపోయినా నేను నాకు తెలిసి RX 100 వదులుకునేవాడిని కాదే. ఐ వుడ్ మేక్ ఇట్ హ్యాపీ, ఏదోలా చేసేవాళ్ళని నాకు అనిపిస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ లేదు.
అంతకుముందు సినిమా ఫ్లాప్, ఒకవేళ RX-100 అటు ఇటు అయినా ఇంకొక అవకాశం వస్తుందో లేదని తెలియదు. అవును. అలాంటప్పుడు ప్లాన్ బి ఏమైనా ఉందా మీకు? నిజంగా ఏం లేకుండా సార్, అంటే అది ఇన్నోసెన్సో లేకపోతే ఏంటో నేను నాకు హార్ట్ బిలీవ్ చేశానో నాకు తెలీదు. RX-100 అవుతుంది అని నాకు 100% కాన్ఫిడెన్స్ ఉండింది. ఇది అవ్వకపోతే అదే కదా, ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా కాబట్టి ముందు రోజు రాత్రి అంత టెన్షన్ పడ్డా. ఏంది ఇది కాకపోతే మరి ఏంటంటే లైఫ్లో మనకు రాసి పెట్టలేదా, మనం ఇంకా లేదా అంటే మన చిన్నప్పటి నుంచి మనకున్న డ్రీము అదొకటే కాకపోతే ఏంటి లైఫ్ అనేది నాకు నిజంగా అప్పుడు ఐడియా కూడా లేదు. సో దే వాజ్ నో ప్లాన్. అంటే అది అయితే అది సపోజ్ వర్కౌట్ అవ్వకపోయి ఉంటే అప్పుడు ఆలోచించేవాడినేమో, బట్ ప్రాక్టికల్లీ చాలా చాలా కష్టమయ్యేది. ఇంపాసిబుల్ అని నేను దేన్ని అనను లైఫ్లో కానీ, బట్ డెఫినెట్లీ ఇట్ వుడ్ అంటే అది అవ్వకపోయి ఉంటే అని అంటే నేను తలుచుకుంటే భయం వేస్తుంది. RX-100 మీద విపరీతమైన ప్రేమ, నమ్మకం, ఖచ్చితంగా హిట్ అవుద్ది అనుకున్నారు, అయ్యింది కూడా. అలాంటి నమ్మకం ఇచ్చిన సినిమా ఇది ఇంక తర్వాత. అంటే ఇప్పుడు RX అనేది డెబ్యూ సార్, మనకి డెబ్యూ సినిమా సెలెక్ట్ చేసుకోవడం ఒకటి ఉంటుంది. వన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను హీరోలాగా నన్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నన్ను ఆడియన్స్ ఇప్పుడు నేను ఓకే అది అయిపోయింది, బ్రేక్ రావడం అనే చాప్టర్ అయిపోయింది ఇంకా లైఫ్లో. ఐ ఆల్రెడీ అచీవ్డ్ దట్. ఇప్పుడు చేయాల్సింది అంటే ఇప్పుడంటే ఆఫ్టర్ RX-100 చేయాల్సింది హీరోగా నిలదొక్కుకోవడం, ఆడియన్స్కి నాకు ఒక రిలేషన్ రావడం, నన్ను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడే ఫ్యాన్స్ అనట్లేదు, నేను నా వర్క్ ఫాలో అవ్వడం, నా మీద ఇంట్రెస్ట్ చూపించడం, అలాంటి వాళ్ళని పెంచుకోవడం, ఈ ప్రాసెస్ కదా. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో నమ్మకము అని అంటే ఆడియన్స్కి ప్రతి సినిమా హిట్ అవుద్దనే నమ్మి చేస్తాము, ఇది చేస్తాము. బట్ మనసుకి డెఫినెట్లీ ఈ అంటే ఎయిమ్స్ వేర్ అంటున్నా. ఇది డెబ్యూ అవ్వాలి, బ్రేక్ రావాలి, ఇది హీరోగా నిలదొక్కోవాలి. నాకు RX-100 ముందు నేను 4-5 years చేసిన స్ట్రగుల్ ఏదైతుందో, నా బీటెక్ అయిపోయినప్పటి నుంచి RX-100 పడే వరకు, RX-100 నుంచి ఇప్పటి వరకు హీరోగా నిలదొక్కోవడానికి నాకు ఆ స్ట్రగుల్ ఉండింది. చేస్తున్నాను, ఓకే బాగానే ఉంది, బాగాలేదు, ఒకటి ఫ్లాప్, మళ్ళీ ఒకటి బిల్ యావరేజ్, మళ్ళీ ఫ్లాప్, ఏది ఎక్కడ సెట్ అవ్వలేదు. అంటే ఫుట్టింగ్ కరెక్ట్గా లేదు, తడబడుతూనే ఉండింది. ఈ 5-6 years నాకు మళ్ళీ అదే అయింది, హీరోగా నిలదొక్కోవడానికి డిఫరెంట్ టైం. డెబ్యూకి ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు అంత కష్టపడ్డారు. యా డెఫినెట్లీ అదొక రకమైన కష్టం, ఇదొక రకమైన. ఇంకా నాకు చెప్పాలంటే ముందు ఇదే ఇంకా ఎక్కువ కష్టం అనిపిస్తుంది దానికంటే. బట్ మళ్ళీ ఈ మూవీకి నాకు అంటే ఆ 5-6 years దగ్గర RX-100కి ఎలా ఒక బ్రేక్ వచ్చిందిరా అన్నట్టు ఉంటుందో. అంటే నేను హిట్ బ్లాక్ బస్టర్ గురించి మాట్లాడట్లేదు, ఒకటి ఈవెంట్ జరిగింది కదా ఈ సినిమాతో. మళ్ళీ ఓకే ఇక్కడ నుంచి నా జర్నీ, నేను అనుకుంటున్న ఏదైతే ఒక హీరోగా నిలదొక్కుకోవడం, నాకంటూ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఒక టైప్ ఆఫ్ మూవీస్, నేనంటే నాకు ఆడియన్స్కి ఒక పర్ఫెక్ట్ సింక్ రావడం, నేను చెప్దామనుకుంటున్న ఎమోషను, నేను చేద్దాం అనుకుంటున్న క్యారెక్టర్స్, ఆడియన్స్ నన్ను చూద్దాం అనుకుంటుంది. సో ఒక హీరో అనే ఈక్వేషన్ వస్తుంది కదండి, ఒక హీరోకి ఆడియన్స్కి. అది ఈ సినిమాతో 100% సెట్ అవుతుందని మళ్ళీ నమ్ముతున్నాను. బెదుర్లంక కూడా మీరు ఇలాంటి అటెంప్ట్ చేశారు. బెదుర్లంక అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా కోసం చేసేది కొన్ని ఉంటాయి సార్. నేను క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్లో ఉండే ఇంట్రికసీస్కి కానీ ఎలాంటి ఎమోషన్ చెప్తుంది ఆ క్యారెక్టర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి సినిమా నేను చేద్దాం, అంటే ఎగ్జాక్ట్లీ నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎలాంటి హీరోయిజం చూపిద్దాం. హీరోయిజం అంటే హీరోయిజం కాదు, అంటే ఇప్పుడు వాడు క్యారెక్టర్లో నుంచి రావాలి, వాడికి ప్రాబ్లమ్స్ రావాలి, ఆ ప్రాబ్లమ్స్ని వాడు సాల్వ్ చేసే విధానం హీరోయిక్గా అనిపించాలి. ఇలా నేను ఏవైతే అనుకుంటున్నానో అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. బెదుర్లంక అనేది నేను అప్పటి వరకు చేసిన సినిమాలకి ఇప్పుడు చేయబోతున్న వేరేది. నేను అదొక డిఫరెంట్ అటెంప్ట్ చేశాను. అది ఐ వుడ్ కాల్ ఇట్ డిఫరెంట్ అటెంప్ట్. అంటే నేను సినిమా నచ్చింది, స్క్రిప్ట్ నచ్చింది, అండ్ క్యారెక్టర్లో నాకు కామెడీ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉండింది. సో అది నేను చేసిన రీజన్ వేరు. బట్ ఐఎమ్ హ్యాపీ మూవీ వర్క్డ్, ఆడియన్స్కి నచ్చింది,
ఇదైంది. అండ్ అందులో ఇంకా పెద్ద హిట్ కావడానికి ఏం మిస్ అయ్యామో డెఫినెట్లీ చూసుకున్నా. అండ్ నేను అలాంటి మూవీస్ అటెంప్ట్ చేసినప్పుడు వెన్ ఐమ్ డూయింగ్ ఎ డిఫరెంట్ అటెంప్ట్ నేను ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అది నాకు అర్థమైంది. నేను అదే క్యారెక్టర్ వేరే హీరో చేస్తే వేరు, నేను చేస్తే వేరు. నాకు ఆడియన్స్కి ఉన్న ఈక్వేషన్ ప్రకారం నేను ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో అది డెఫినెట్లీ నా మూవీస్ అని నాకు హిట్ అయినా ఫ్లాప్ అయినా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. RX-100 తప్పితే అది లెర్నింగ్ కాదు, అదొక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతావన్నీ ఎందుకంటే నాకు మరి అవుట్ రైట్ డిజాస్టర్ రా అన్నట్టు లేవు, బ్లాక్ బస్టర్ హిట్ రా అన్నట్టు లేవు. ఏ యావరేజ్ బిల్ యావరేజ్, ఏ అనుకున్నంత ఆడలేదు, ఏదో చిన్న మిస్టేక్ అయింది, రేపు బాగానే ఆడింది కానీ ఇంకా బాగా ఆడొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడే మనం నేర్చుకుంటాం. ఇలాంటివి ఉన్నప్పుడే ఏం మిస్ అయింది, ఇది బాగా వర్కౌట్ అయింది కానీ ఇంకా ఎందుకు వర్కౌట్ కాలేదు, ఇది RX-100 లాగా అయిపోయింది అనుకో, నేర్చుకోవడం ఉండదు అందులో, ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ ఉంటుంది. చాలామంది యాక్టర్స్ ఏమంటారంటే విలన్గా చేయాలని ఉందని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తుంటారు, కానీ మీ కెరీర్ స్టార్టింగ్లోనే దాన్ని నిజం చేస్తారు. ఆ స్టెప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పటికీ మీరు హ్యాపీ అయినా ఆ రిజల్ట్? 200% హ్యాపీ సార్. గ్యాంగ్ లీడర్ అనేది నా కెరీర్లో ఒక చాలా 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 ప్లస్ పాయింట్ అయింది నాకు. ఎందుకు నేను నిజంగా నేను డెఫినెట్లీ విలన్గా చేస్తాను. నా రోజు విక్రమ్ గారు నరేషన్ ఇచ్చే ముందు నేను నో చెప్దాం అనుకునే వెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ నేను విక్రమ్ గారిని వద్దు, ఎవరన్నా అసిస్టెంట్ని పంపించమని అడిగా. ఆయనకు నో చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒంగోలులో షూట్ చేస్తున్నాను, హైదరాబాద్ నుంచి ఒంగోలుకి రావాలి నాకు నరేట్ చేయడానికి. అంత ఎఫర్ట్ పెట్టి మళ్ళీ నో చెప్పి ఆయనకి పద్ధతి కాదు, ఎవరైనా పంపించి లేదు ఆయన నాకు ఫోన్ చేసి నేను అవసరమైతే నా మొహం మీద నో చెప్పు, నేను వచ్చి నీకు చెప్తా అంతే, నాకు అటెంప్ట్ ఇవ్వాలి అన్నట్టు. సరే నేను క్యారెక్టర్ విన్న తర్వాత ఇమీడియట్గా ఎస్ చెప్పాను. అది నాకు ఆ పర్టికులర్ నేను ఏ తర్వాత ఏది పడితే అది చేయలేదు కదా విలన్ రోల్. ఆ పర్టికులర్ మూవీలో నాకు అది కనిపించింది కాబట్టి చేశాను. దానివల్ల నాకు నేను చేస్తున్న హీరో క్యారెక్టర్స్ అన్నిటికీ చాలా యూజ్ అయింది. డైరెక్టర్స్ ఇంకొంచెం నన్ను స్టైలిష్ రోల్స్ కానీ, నా లుక్, అరే సార్ గ్యాంగ్ లీడర్లో మీ లుక్ అలాంటిది దానికి సిమిలర్గా ఏమన్నా చేద్దామని, నా స్టైలింగ్ కూడా ఆడియన్స్కి నచ్చడం, అండ్ నేను అలాంటి పెద్ద ఎమోషన్ పోర్ట్రే చేయగలుగుతాను, అంత సీరియస్ ఎమోషన్ నా మీద ఎక్కుతుంది అనేది ఆడియన్స్కి అర్థమైంది, డైరెక్టర్స్కి అర్థమైంది. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లో గ్యాంగ్ లీడర్ ముందు వరకు కూడా మోర్ ఆఫ్ కొంచెం మాస్ ఉండేది. మాస్ ఇన్ ద సెన్స్ అంటే ఈవెన్ నా లుక్ కానీ అది కానీ గడ్డ ఉండి, జుట్టు ఎక్కువ ఉండి, షర్ట్లో బటన్ తీసి ఈ టైప్లో ఉండేది. ఆ స్లీక్ ఒక స్టైలిష్గా కానీ, సటిల్ యాక్టింగ్ కానీ, సీరియస్ ఫేస్ పెట్టి చెప్పడం కానీ, అప్పటి వరకు నేను ఎమోషనల్ సీన్స్ ఏడ్ చేయడం లేకపోతే నరికేయడం ఇట్లాంటివి ఉండేవి RX-100 గుణాలో. గ్యాంగ్ లీడర్ వచ్చినప్పటి నుంచి అది మారింది. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరీర్లో నాకు అలాంటి రోల్ పోర్ట్రే చేసే ఛాన్స్ వచ్చినప్పుడు నేను అది చేయడం వల్ల నాకు హీరో లాగా యూజ్ అయింది. సో ఆ స్టేజ్లో అది 100% కరెక్ట్ డెసిషనే. సో అండ్ విచ్ నేను చాలా బెనిఫిట్ కూడా అయ్యా. అండ్ నేను వలీమై చేసినప్పుడు నాకు తమిళ్లో చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. నన్ను ఇప్పుడు అజిత్ గారి సినిమాలో అంత మంచి రోల్ చేసి ఆ రోల్కి అంత ప్రాముఖ్యత ఉన్నందుకు రేపొద్దున నేను ఏమన్నా బైలింగ్వేజ్ సినిమాలు ఏమైనా చేద్దాం అనుకున్నా దట్ విల్ బీ లైక్ ప్లస్ అవుద్ది నాకు. సో అలాంటి నాకు యూజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇప్పటికన్నా చేయడానికి నేను రెడీయే. బట్ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో రోల్లో అంతకంటే మంచి రోల్ ఉండాలి, అంతకంటే మంచి క్యారెక్టరైజేషన్ ఉండాలి, నేను ఇప్పటివరకు చెయ్యని ఏదన్నా కొత్తది ఏదన్నా తీసుకురొచ్చే స్కోప్ ఉండాలి నాకు. అంటే రాసే వాళ్ళకి ఛాలెంజ్ అది. అలాంటి క్యారెక్టర్స్ రాయడము, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం జనరల్లీ రేర్, ఎప్పుడో ఒకటి కానీ అవ్వవు. సో వాటి మీద మనం బేస్ అయి ఉండలేము. అలాంటివి ఏమన్నా మధ్యలో వచ్చినప్పుడు పిక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని సినిమాలని ఫ్రెండ్షిప్ కోసం, కమిట్మెంట్ కోసం, మొహమాటం కోసం చేయాల్సి వస్తుంది. అలా చేసి లాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి? వాళ్ళు ఇప్పటివరకు అయితే చేయలేదండి. ప్రతి డెసిషన్ నేను తీసుకుందే, ఫెయిల్ అయింది కూడా నేను ఫెయిల్ అయినవే. బట్ ఆబ్లిగేషన్కి సరే ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం లేకపోతే ఇది చేస్తాం, కానీ మరి సినిమా చేసేయడం అంటే ప్రొఫెషన్కి ఇది కదా. సోఫార్ అయితే చేయలేదు. డౌన్ ది లైన్ ఏమో తెలీదు. చెయ్యాల్సి వచ్చినా
ఐ హోప్ నాకు అలా అలా నాకు ఆ టైంలో ఆ స్ట్రెంగ్త్ వస్తుంది, నేను వద్దు అని చెప్పి నేను చెయ్యను అని చెప్పే సిచ్యువేషన్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను లైఫ్ లాంగ్. పెద్ద ప్రొడ్యూసర్లకి కొంచెం పేరున్న డైరెక్టర్లకి నువ్వు చెప్పడం కొంచెం కష్టమే కదా? డెఫినెట్లీ కొంచెం కష్టమే సార్, బట్ నేను సోఫార్ అయితే అంటే నాకు మరీ పెద్ద స్టార్ డైరెక్టర్లు అసలు రాజమౌళి సార్, సుకుమార్ సార్ ఏం రాలేదు. బట్ నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ డైరెక్టర్సో లేకపోతే ఉన్న డైరెక్టర్సో ఒక మంచి ప్రొడక్షన్స్ నుంచి వచ్చినవో నేను డెఫినెట్లీ నాకు సెట్ కాదు అనుకున్నప్పుడు ఇంకా సెట్ కాదు, దానికి మనం రీజన్ ఉంటుంది కదా మనకి. అంటే నేను చెయ్యొద్దు అనుకుంటున్నా అంటే దెర్ విల్ బి ఎ రీజన్ ఫర్ ఇట్. ఎందుకు చేయొద్దు అనుకుంటున్నా, క్యారెక్టర్ ఏదన్నా కరెక్ట్గా ఉండదు, ఆర్ నేను చేద్దాం అనుకుంటున్న ఎమోషను ఆ సినిమా కరెక్ట్గా మ్యాచ్ అవుతుండదు, ఆర్ నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో స్క్రీన్ మీద, ఆర్ ఆడియన్స్ ఎలా చూద్దాం అనుకుంటున్నారో నాకు అర్థమైన దాని ప్రకారం ఆ క్యారెక్టర్ అలా ఉండదు. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటే ఆ రీజన్ చెప్పేస్తా. సో ఆబ్లిగేషన్కి అయితే చేయకుండానే ఉండాలి లైఫ్ లాంగ్ అని నేను కోరుకుంటున్నాను. ఈ 7 yearsలో నేర్చుకున్నది ఈ సినిమాలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? చాలా వర్క్ చేశాను. అంటే రైట్ ఫ్రమ్ పికింగ్ అప్ ద స్క్రిప్ట్, నేను ఎలాంటి స్క్రిప్ట్ చేయాలి, నా స్క్రిప్ట్లో నా సినిమాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండాలి, అంటే హీరోకి ప్రాబ్లమ్స్, స్క్రిప్ట్లో ప్రాబ్లమ్స్ కాదు, హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండాలి, క్యారెక్టర్కి తను ఎలాంటి సొల్యూషన్స్తో రావచ్చు, అవి ఏ రేంజ్ వరకు హీరోయిక్గా ఉండొచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ముందుకెళ్ళడంలో ఎక్కడ ఆడియన్స్కి ల్యాగ్ అనిపిస్తే రిస్క్, ఇలాంటివన్నీ నేను పిక్ చేసుకోవడం నుంచే ఈ సినిమాలో నేను డెఫినెట్లీ, అంటే ఈ కథ విన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నాకు లేకపోయింటే ఈ 7 ఏళ్లలో నేను నేర్చుకునే ఎలిమెంట్స్ రైట్ ఆఫ్టర్ RX100 నేను మేబీ పిక్ చేసుకునేవాడిని కాదేమో. నేను పిక్ చేసుకోవడానికి రీజన్ కానీ దాని తర్వాత నేను క్రెడిట్ ఏం తీసుకొని సార్, అంటే ప్రశాంత్ చేసాడు మొత్తం ఈ సినిమా అంతా, ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫిలిం క్రెడిట్ గోస్ టు హిమ్. బట్ దెన్ నేను చేయగలిగినంత నా ఒపీనియన్స్ చెప్పడం కానీ డైరెక్టర్తో సింక్లోకి వచ్చి, అంటే యాక్చువల్లీ ఈ ప్రశాంత్కి నాకు ఆటోమేటిక్గా రేర్గా అవుద్ది, బట్ ఆ సింక్ కుదిరేసింది. నేను ఎలాగైతే అనుకుంటున్నానో తను అలాగే అనుకుంటున్నాడు, నేను ఎలాగైతే సినిమా చూద్దాం అనుకుంటున్నానో, ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నానో తను కూడా రైట్ నౌ అదే స్పేస్లో ఉన్నాడు. సో అది సింక్ అయిపోయినాయి. నేను పంపిస్తాను అంటే లిటరలీ కొన్నిసార్లు ఇది అంటే కొన్ని ఏదన్నా అప్రూవల్ ఏదన్నా ఉందంటే ఇది బాగుంది కదా అని అంటే నాకు తెలిసి బాగుంటుంది అని ఇచ్చేయి, లేదా నేను ఏదన్నా చెప్పి ఇది బేసిక్ ఇది ఇలా చేసేసి అంటే నువ్వు చేసావు ఓకే అనే లెవెల్ సింక్ ఆర్ అది మా ఇద్దరికి వచ్చేసింది. సో ఇంప్లిమెంట్ చేసా అన్న దానికంటే జరుగుతున్నది 100% కరెక్ట్గా అవుతుంది అనే అండర్స్టాండింగ్ వచ్చింది. అవును, ఇలాంటి కథలకి రేసీ స్క్రీన్ ప్లే చాలా అవసరం. అవును, ఆ స్క్రీన్ ప్లే ఎంతవరకు అడాప్ట్ చేశారు? అసలు రేసీ స్క్రీన్ ప్లే అనేది ఇది సినిమా బయటకు వచ్చాక అది ఎమోషన్ ఆ ఎమోషన్ ఎంత మాట్లాడతారో రేసీ స్క్రీన్ ప్లే అనేది పక్కా అంతే, అంటే అంతకంటే ఎక్కువ ఆ లెవెల్లో మాట్లాడతారు. బికాజ్ రేసీ స్క్రీన్ ప్లే అనేది ఈ టైప్ ఆఫ్ సినిమాకి 100% అవసరం. నెక్స్ట్ ఏం జరుగుద్ది, హీరోకి ప్రాబ్లం ఉంది, వాడు ఎలా సాల్వ్ చేస్తాడు, వాడు ఇప్పుడు ఎలా బయటపడతాడు, ఆర్ ఎలా ఈ ఇష్యూని వాడు డీల్ చేస్తాడు అని నెక్స్ట్ ఏంటి అనేది సినిమా త్రూ అవుట్ ఉంటుంది. అదైతే నాకు తెలిసి ఆఫ్టర్ ఒక సినిమా స్టార్ట్ అయిన ఒక 40 minutes, అంటే అప్పటి వరకు సినిమా బోర్ కొడుతుందని కాదు, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఈవెంట్స్ అవుతుంటాయి, సింకిన్ అవుతుంటుంది మూవీ. వన్స్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అవి ప్రాపర్గా అయిన తర్వాత ఐ థింక్ టిల్ ద క్లైమాక్స్ అసలు సినిమా చాలా రేసీగా ఉంటుంది. అండ్ ఆ ఎమోషను, ఆ రేసీ, ఆ పేస్ రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ అయి ఉన్నాయి ఈ సినిమాలో. క్రికెటర్గా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఈ సినిమా కూడా హెల్ప్ చేసింది అంటారు? నాకు ముందు ఎప్పుడు అనుకోలేదు నేను క్రికెటర్ రోల్ పోర్ట్రే చేస్తారని. అంటే ఎప్పుడన్నా ఏదో బయోపిక్లు చేయాలి అలా అనుకున్నా, కానీ కాంటెంపరీ సినిమాలో క్రికెటర్ రోల్ దొరుకుతుందని నేను అనుకోలేదు. సో ఐఎమ్ ప్లెజెంట్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా కోసం ప్రాక్టీస్ చేయడము, ఇంకొంచెం క్రికెట్లో నేను బెటర్ అవ్వడము, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరగడం అన్నీ జరిగాయి. ఎప్పటి వరకు ఆడారు? ఏ ఏజ్ వరకు ఆడారు మీరు క్రికెట్? అంటే స్కూల్లో ఆడాను అండి, స్కూల్లో ఆడాను. అండ్ కాలేజ్లో
కాలేజ్లో అంత ఆడలేదు, బికాస్ కాలేజ్లో నేను మోర్ ఆఫ్ డ్యాన్స్. సో అప్పటికే హీరో యాక్టర్ అవ్వాలి, ఇది వచ్చి డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇటు ఉండేవాడిని. ఎప్పుడన్నా సరదాగా ఆడేవాడిని. బట్ మళ్ళీ ప్రాపర్గా స్టార్ట్ చేసిందంటే ఈ మూవీ లైక్ ప్రిపరేషన్, క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే నేను క్రికెటర్ లాగా ప్రొఫెషనల్గా కనిపించాలి. ఇప్పుడున్న ఆడియన్స్కి నేను వచ్చి ఓకే క్రికెటర్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా బ్యాట్ పట్టుకొని షాట్లు సరిగ్గా ఆడకపోతే. ట్రైలర్ చూస్తుంటే చాలా ప్రొఫెషనల్గా ఆడినట్టు అనిపిస్తుంది. దానికోసం ఏం చేశారు? ట్రైనింగ్ తీసుకున్నారు? అంటే పెద్దగా మరీ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఏం కాదండి, బట్ డెఫినెట్లీ ఒక తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, కొంచెం రంజీ లెవెల్లో ఆడిన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, అంటే డైరెక్టర్ ఫ్రెండ్స్. సో వాళ్ళని కలిసి అంటే ఎస్పెషల్లీ మూవీలో ఏ షార్ట్స్ అయితే ఉంటాయో ఆ షార్ట్స్ వరకు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవడము. ఏ షార్ట్ అయితే ఆ కవర్ డ్రైవ్ కానీ, అది పుల్ షాట్ కానీ, ఇట్లా 3 షాట్లు అనుకున్నాము. ఆ 3 షాట్లు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి దెన్ ఎస్పెషల్లీ లైక్ క్రికెట్ పోర్షన్ మళ్ళీ నేను ఫస్ట్ షూట్ చేసి దెన్ ఐ ఆస్డ్ ప్రశాంత్, నేను మళ్ళీ సినిమా ఎండింగ్కి ఇక్కడో అక్కడ నాకు స్పేస్ ఉంచు, నా షార్ట్స్ తీసుకునేది అని. సో ఫస్ట్ ఒకసారి షూట్ చేసాము. దెన్ డౌన్ ది ఆ మధ్యలో ఐ వాస్, అంటే క్రికెట్ ఆడడం ఈజ్ ఎంజాయ్మెంట్, బట్ అట్ ది సేమ్ టైం ఈ ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో గేమ్స్ ఆడడము, కొంచెం మా కజిన్ తమ్ముడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రికెట్ ఆడతారు, వాళ్ళతో పాటు వెళ్ళి జాయిన్ అయ్యి నేను వాళ్ళతో పాటు కంటిన్యూస్గా బాక్స్ క్రికెట్ ఆడి. సో వన్స్ అది వచ్చిన తర్వాత మళ్ళీ షార్ట్స్ తీసాము. మానిటర్లో చూసుకున్నప్పుడు ఏమనిపించింది? మానిటర్ అదే ఇలాంటివన్నీ ఎలాంటివంటే మనం చిన్నప్పటి నుంచి కొన్ని మనకు ఆశలు ఉంటాయి. మనము క్రికెటర్ అవుతాయి. ఇప్పుడు సచిన్లని, ధోనిని చూసినప్పుడు మనము క్రికెటర్ అయితేనో పిల్లోడికి ఎలా ఉంటుందో అలా నాకు ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇట్. అది ఏమంటుంది, ఆ బగ్ ఉంటుంది కదా, అది ద ఇన్నర్ చైల్డ్ ఇన్ యూ విల్ బి సాటిస్ఫైడ్. అరే మనం అలా క్రికెటర్ కిట్ వేసుకొని మన మీద మంచి షార్ట్స్ ఆడుతూ చేస్తే, నాకు క్రికెట్ ఆడితే ఎలా ఉంటారో నాకు తెలియదు కదా నార్మల్గా అయితే. మనకు ఇప్పుడు చూసుకున్నా నార్మల్గా మనకు అనిపిస్తుంటుంది మన మీద కూడా అలాంటి షార్ట్స్ పడితే మనం కూడా హెల్మెట్ తీస్తే అని. సో ఇప్పుడు ఈ మూవీ దానిలో పాసిబుల్ అయింది కాబట్టి ఎలా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అవన్నీ మనం మనసులో అనుకోండి, నేను సెంచరీ చేస్తే ఇలా అంటానా అలా అంటానా. సో యా అవన్నీ మూవీలో చేయగలిగా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. చిరంజీవి గారి పేరు ఎప్పుడు చెప్పినా మీలో ఒక వైబ్రేషన్ కనిపిస్తుంటుంది. ఏంటి దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? ಇಲ್ಲ సార్, అంటే చిరంజీవి గారు అనే ఫెనామినా దానివల్లే నాకు లైఫ్లో ఒక డైరెక్షన్ వచ్చింది. అంటే ఆయన్ని చూసి అరే మనం కూడా ఇలాగా యూనో ఫస్ట్ నాకు స్టార్ట్ అయిన కోరిక చూడాలనుంది సినిమా రామచిలకమ్మ పాటకి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్లో ఐ వాజ్ లైక్ కొంత చిన్న పిల్లోడిని 5-6 years old. అది డ్యాన్స్ చేయడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఆడియన్స్ అంటే వాళ్ళు ఆడియన్స్ రియాక్షన్కి దానికి నేను చిరంజీవి లాగా నేనే చిరంజీవి అని ఫీల్ అయిపోవడం, అక్కడి నుంచి నాకు నా లైఫ్లో నేను యాక్టర్ అవుదాం అనుకుంది నాకు ప్యాషన్. కానీ నేను బీఇట్ నేను నా ఫిట్నెస్, నా డ్యాన్సు, నేను ఏదైతే ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నానో నాకు ఈ ప్యాషన్ ఏదైతుందో అదంతా నాకు స్టార్ట్ అయింది ఆయనలాగా అవుదాం, ఆయనలాగా మనకు అంత పెద్ద హీరో అవ్వాలి అన్న దాని నుంచి స్టార్ట్ అయింది. సో పనిని మనం ఎలాగైతే దైవంలాగా చూస్తామో నాకు ఆ చిరంజీవి గారు అనే ఫెనామినా నాకు ఆ దైవంతో సమానం. ఇట్స్ లైక్ చదువుని ఎలా చూస్తామో నేను ఆయన ఆర్ట్ని అలా చూస్తాను, సరస్వతి లాగా. సో డెఫినెట్లీ నేను ఎట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చేది నా లైఫ్లో ఆ ఫెనామినాకి, ఆయన చిరంజీవి గారు అనే దానికి. సో అందుకే జెన్యూన్గా నాకు ఏంటంటే అది నేను ఆయన ఫ్యాను, ఆయనను చూసి చొక్కాలు జించేసుకున్న ఇవన్నీ ఓకే, బట్ నాకు ఆయన నా లైఫ్లో నాకు డైరెక్షన్ ఇచ్చారు. వాట్ యూ షుడ్ డూ, ఎట్లా కష్టపడాలి, ఏం చేయాలి, యూనో ఎంత ప్యాషనేట్గా ఉండాలి అనేది. సో దానివల్ల నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాను. ఆ ప్రేమ కొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. షిఫ్ట్ అది పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి రెండు సపరేట్. పవన్ కళ్యాణ్ నేను మా జనరేషన్కి బిగ్గెస్ట్ క్రేజు అవి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ మీద పవనిజం టీషర్ట్లు. సో ఆయన క్రేజ్ని చూస్తూ పెరిగాం. ఎస్పెషల్లీ లైక్ మేము 2010 to 14 మేము కాలేజ్లో ఉన్న టైంలో
ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఖుషి టైం అది ఖుషి కాదండి అది అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఈ టైంలో అది ఆ క్రేజు అవి ఇవి. సో ఆటోమేటిక్గా ఆయన మీద రెండు సంబంధం లేని విషయాలండి. అంటే ఆయన మీద ఉండేది ఆయన మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్ మహేష్ బాబు గారు ఫర్ దట్ ఫ్యాక్ట్, మేము కాలేజ్లో ఉన్నప్పుడు లైక్ ఆయన పాటలకు నేను ఎక్కువ డ్యాన్స్ చేసేవాడిని. సో వీళ్ళు అంటే మనం యాజ్ ఏ ఫ్యానో యాజ్ ఏ ఆడియనో మనకి స్పెషల్ అనిపిస్తారు కదా, అది డెఫినెట్లీ ఉంటుంది. అదే ట్వీట్ చేస్తారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏది ఐ విష్డ్ హిమ్ ఫర్ ద ఎలక్షన్స్. ఎలా ఉండబోతుందండి ఎలక్షన్ ఇప్పుడు రిజల్ట్? అది నాకు పెద్ద ఐడియా లేదండి వాటి గురించి. అంటే నేను పవన్ కళ్యాణ్ గారికి విష్ చేయడానికి ఒకే ఒక రీజన్, ఆయన చిరంజీవి గారి తమ్ముడు అదంతా పక్కన పెడితే, ఆయన ఇన్ని ఇయర్స్ నుంచి మాకు ఎంతో అదే ట్వీట్ చేశాను. ఆయనలాగా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ లాగా ఉండాలి, ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోవాలి, షర్ట్ మీద షర్ట్ వేసుకోవాలి, ఇక జానీది ఇది కట్టుకో, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి అది చూస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ ఇస్ సినిమా. సో అలాంటి స్టార్స్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయిన ఉండొచ్చు, మహేష్ బాబు గారు, ఆర్ ఎనీవన్, ప్రభాస్ గారు, ఆల్ దోస్ పీపుల్, నేను స్టార్డమ్ వాళ్ళని చూస్తూ వాళ్ళ అవన్నీ అయినప్పుడు వాళ్ళ మీద ఒక పర్సనల్ కనెక్ట్ అనేది 100% వస్తుంది వెన్ యూ రియలీ లైక్ ఏ హీరో. ఆయన వెన్ హీ చూస్ టు డూ సంథింగ్ ఎల్స్ అండ్ ఆయన అంత కష్టపడుతున్నారు 10 years నుంచి, యూనో లాస్ట్ టైం ఎలక్షన్ అనుకున్నట్టు జరగలేదు. ఈవెన్ ఆయన యూనో ద వే హీ వాజ్ వర్కింగ్ హార్డ్ అండ్ యూనో ఆయన మంచి కోరుకుంటాం కదా, ఆ మంచి కోరుకుని ఆయనకు మంచి జరగాలి. ఎలక్షన్ అదంతా నాకు ఎగ్జాక్ట్ ఐడియా నాకు 100% లేదు ఆ పార్టీలు అవన్నీ. బట్ ఆ పర్సన్కి నన్ను చిన్నప్పటి నుంచి నాకు ఒక బాండ్ ఉన్న ఆ పర్సన్కి మంచి జరగాలి, ఆయనకి ఎలక్షన్లో మంచి జరగాలి, అంతే. నేను దట్స్ మై జెన్యూన్ ఇంటెన్షన్ ఫర్ హిమ్. అయితే 31st తర్వాత మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అయ్యో 100%. థ్యాంక్ యూ వెరీ మచ్.